నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. లేఖనాలను నాయన చెప్పగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనని ఇస్తూ నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ఒక మాటను తీసుకొని లోకంలో ఉంటున్న సందర్భాలతో జోడించి ధ్యానించడానికి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. కానీ పరిశుద్ధ లేఖనాలను ఒక మాటను తీసుకున్నప్పుడు ఆ మాట ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్పాలని ఆరాటపడుతున్నాడు, ఇవన్నీ చక్కగా ధ్యానించాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అన్నట్లుగా మనకి ఎక్కడైతే లేఖనం అర్థం కావట్లేదో అక్కడ ఆ పరిసర ప్రాంతాలు అనగా ఆ పై వచనాలు, ఆ క్రింది వచనాలను, ఆ సందర్భాలను పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి లేఖన ధ్యానం అనేది తప్పనిసరి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉన్నప్పుడు లేఖన మర్మాలను అనేకమైనవి దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. అంతట శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా. శిష్యులు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇందాక నువ్వు మాట్లాడిన మాట విని పరిసయ్యులు అభ్యంతరపడ్డారని నీకు తెలుసు కదా అన్నట్లుగా అడుగుతున్నారు. అసలు పరిసయ్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు ఏం మాట మాట్లాడాడు? వారెందుకు అభ్యంతరపడ్డారు? యేసుక్రీస్తు వారిని మందలించడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ చక్కగా ధ్యానిస్తూ ఉండాలి. ఒక మాట చదువుకున్న తర్వాత దాన్ని ధ్యానించడానికి మొదలు పెడుతున్నప్పుడు ప్రశ్నలు వస్తుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కునే క్రమములో వాక్యపు లోతుల్లోనికి మనం వెళతాం. కాబట్టి ఏం జరిగింది? పరిసయ్యులు ఎందుకు అభ్యంతరపడ్డారు? యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు? అసలు ఆ మాట్లాడవలసిన అవసరత ఎందుకు వచ్చింది? ఇవన్నీ లేఖనాలలోనికి వెళ్ళగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 1వ వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇక్కడ పరిసయ్యులే యేసు క్రీస్తుతో ముందుగా మాట్లాడుతున్నారు. మనం గమనించాలి. శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. అలా భోజనం చేయటం వల్ల నీ శిష్యులు అపవిత్రమైపోయారు, నీవు ఎందుకు దీన్ని చూసి గద్దించటం లేదు అన్నట్లుగా యేసుక్రీస్తును శోధిస్తూ యేసుక్రీస్తును తప్పు పట్టడానికి అడుగుతున్నారు. అంటే నీ దగ్గర ఉంటున్న నీ శిష్యులకు ఏమాత్రం నువ్వు తెలియజెప్పవా అన్నట్లుగా. ఎందుకు అడుగుతున్నారంటే, కడగకుండా భోజనం చేయటం పెద్దల పారంపర్యాచారము చొప్పున తప్పు. అలాని
ఇదొకటి మాత్రమే కాదు, ఇంకా చాలా ఆచారాలు వారి మధ్య ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి 4వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి. వెంటనే యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. పెద్దల పారంపర్యాచారమును గైకొనకపోయేసరికి మీరు ఎంత బాధపడుతున్నారు? మరి దేవుని ఆజ్ఞలను మీరెందుకు నిరాకరిస్తున్నారు? దేవుని వాక్యమును ఎందుకు మీరు మీరుతున్నారు అని వారు ఏం చేస్తున్నారో చెబుతున్నాడు. ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం సెలవించింది. కానీ వాళ్ళేం చేస్తున్నారంటే మేము దేవుని కొరకు మేము పని చేస్తున్నాం గనక తల్లిదండ్రులకును ఇవ్వాల్సింది దేవార్పితము అని తల్లిదండ్రులకు ఇవ్వకుండా వారిని చూడకుండా దేవుని వాక్యాన్ని వారు తృణీకరిస్తున్నారు. అంటే తల్లిదండ్రులకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని దేవార్పితము అంటున్నారు. అంటే మేము దేవునికి ఇచ్చేసాము అంటున్నారు. దేవుడు చెప్పిందేంటి? దేవుని పేరు మీద వీళ్ళు చేస్తున్నదేంటి? అందుకే వేషధారులారా అంటున్నాడు. మీరు హృదయపూర్వకంగా చేయట్లేదు. ఇదిగో పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నదని యెషయా మిమ్మును గురించి చెప్పాడు. అది సరియే అంటే పరిసయ్యులు ఎలాంటి వారో మీరు ఆలోచించండి. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, పద్ధతుల గురించి అయితే మాట్లాడుతున్నారు. వారు చెయ్యవలసినవి మాత్రం ఇదిగో దేవార్పితము మేము దేవునికి చేస్తున్నామని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నది. వారు శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. నీ శిష్యులు కడుగని చేతులతో ఎందుకు భోజనం చేస్తున్న వారు అపవిత్రపరచబడ్డారు అన్నట్లుగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రజలందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. చూడండి 11. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుణ్ణి అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చినదియే మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని వారితో చెప్పెను. శిష్యులు చేసిన దానికి అపవిత్రమైపోరు, కానీ ఇలాంటి మనుషుల హృదయములో నుండి వచ్చినవి మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు ఆయన. అంటే పరిసయ్యులు ఏం చేస్తున్నారు అంటే వారి హృదయములో నుంచి వచ్చినవన్నీ ప్రజల మధ్య పెడుతున్నారు. వారి హృదయములో నుంచి వచ్చిన వాటి వలన ప్రజలు అపవిత్రమైపోతున్నారు. కానీ ఇదిగో వీళ్ళు ఏం చెప్తున్నారు? కడగని చేతులతో మీరు తినటం వల్ల అపవిత్రమైపోతున్నారు అని మీకు చెప్తున్నారు కదా. అది కాదు, నోటి పడునది మిమ్మల్ని అపవిత్ర చేయటం లేదు, వారి నోటిలో నుండి వచ్చిన దాని వల్ల మీరు అపవిత్రులైపోతున్నారు. ఎందుకంటే వారి నోటిలో నుండి వచ్చున్నది హృదయములో నుంచి వస్తుంది. అంటే వారి హృదయము అగాధము, భయంకరము. వారి మాటలు వినుట వలన మీరు అపవిత్రమైపోతున్నారు అని పరిసయ్యులను బారిన పడకుండా ప్రజలను ఆయన మేలుకొలుపుతున్నట్లుగా చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే అప్పటి వరకు పరిసయ్యులు నోట పడిన దాని వలన మీరు అపవిత్రమైపోతున్నారు అని పెద్దల పారంపర్యాచారమును బట్టి చెబుతున్నారు. కానీ యేసుక్రీస్తు లేదు, మీరు తినడాన్ని బట్టి కాదు, వారి నోటి నుండి వచ్చిన మాటలు మీరు వినటం వల్ల అపవిత్రులైపోతున్నారు. ఎందుకంటే నోటి మాటలు హృదయములో నుండి వస్తాయి. కాబట్టి వారి హృదయములో నుండి వస్తున్నాయి అంటే
వారి హృదయము దేవునికి దూరంగా ఉంది, వారి మాటలు వింటే మీరు అపవిత్రులైపోతారు అని ప్రజలను హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వారలారా. దయచేసి ఇప్పుడు చూడండి 15వ వచనం. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? అర్థం చేసుకుంటారని ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చూడండి 13వ వచనం. ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఈ పరిసయ్యులు వారి జోలికి మీరు పోకండి, మీరు పరిసయ్యుల జోలికి పోకండి. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు గదా నేను. చూసారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రజలను ఉద్దేశించి చెప్పాడో అప్పుడు శిష్యులు, పరిసయ్యులు నీ మాటకు అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అని అడిగారు. అప్పుడు మరలా పరిసయ్యులను ఉద్దేశించి, జాగ్రత్త, వారు గుడ్డివారు, వారి జోలికి మీరు వెళ్ళొద్దు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడతారు అన్నారు. ఇది పరిసయ్యులను గురించి మాట్లాడుతున్నాడు అని స్పష్టంగా ఉంది కదా. కానీ మరలా ఈ ఉపమానం ఏంటంటే, ఎంతవరకు మీరు అవివేకులై ఉన్నారా అని మరలా మాట్లాడుతున్నాడు. చూడండి 16వ వచనం. ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును. మీరు తింటున్న ఆహారము బహిర్భూమిలో విడవబడుతుంది. దానివల్ల ఎవ్వరూ అపవిత్రులైపోరు. కానీ నోట నుండి బయటికి వచ్చినవి, ఇవి బహిర్భూమిలోనికి వెళ్ళట్లేదు, సమాజంలో మనుషుల చెవినబడి వారి హృదయాలలోనికి వెళుతున్నాయి, వారిని అపవిత్రపరుస్తున్నాయి. చూసారా, వారు తినడాన్ని బట్టి మీరు అపవిత్రులైపోతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ వారి హృదయములో నుండి వచ్చినవి, వారి నోటి నుండి వచ్చినవి బహిర్భూమిలోనికి ఏమైనా వెళుతున్నాయా? సమాజంలో ప్రజల మధ్యకు వెళుతున్నాయి. ఆ మాటల వల్ల ప్రజలు అపవిత్రులైపోతారు, మీరు అపవిత్రులైపోతారు. జాగ్రత్త, వారి హృదయములో నుంచి ఏం బయటకు వస్తున్నాయో చెబుతున్నాడు. చూడండి 18వ వచనం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచున్నవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణులు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుణ్ణి అపవిత్రపరుచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుణ్ణి అపవిత్రపరచదని చెప్పెను. దయచేసి ఆలోచించండి. మీరు కడగని చేతులతో భోజనం చేయటం వల్ల అపవిత్రులైపోయారని వారు మాట్లాడుతున్నారు. కానీ వారి హృదయములో నుంచి నోటి గుండా వస్తున్న మాటల వల్లనే ఇదిగో ప్రజలు అపవిత్రమైపోతారు, మీరు అపవిత్రమైపోతారు. కాబట్టి ఇదిగో పరిసయ్యుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల పద్ధతులను మాత్రం మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయములో నుంచి, వారి నోటి గుండా ఎంత భయంకరమైన వస్తున్నవో చూడండి. దురాలోచనలు, ఇవి తప్పు కాదన్నట్లుగా ఉన్నారు. ఏం కాదులేండి. నరహత్యలు, ఏం కాదులేండి. అదేవిధంగా వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవన్నీ వారి హృదయములో నుంచి ప్రజల మధ్యకు వెళుతున్నవి. ఇవి తప్పు కాదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు దేన్ని తప్పు అంటున్నారంటే, కడగని చేతులతో భోజనం చేయటం తప్పు, దానివల్ల మీరు అపవిత్రులైపోతున్నారు అనుకుంటున్నారు. కానీ వారి నోటి నుంచి వచ్చే ఈ భయంకరమైన బోధ వల్ల మీరు అపవిత్రులైపోతున్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. నిజంగా మహనీయుడు మాటలు ధ్యానించి లోతుల్లోనికి వెళ్ళగలిగితే సందర్భానికి అతీతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. కానీ సందర్భంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ఎంత చక్కటి మాటలు. ఆకాశము భూమియు గతించిపోయిననా నా మాటలు గతింపవు అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు నచ్చినట్లుగా, ఎవరో చెప్పినట్లుగా, లోకపు ఆలోచనలతో బైబిల్ను చదివి ఇదే నిజం అనుకోవద్దు.
సందర్భాలను, సన్నివేశాలను, మాటలను, పరిస్థితులను, వస్తువులను వీటన్నింటినీ గమనించి ముందుకు వెళ్ళగలిగితే ఎంత చక్కటి మాటలు, యేసుక్రీస్తు మాటలు హృదయాన్ని సంతోషములోనికి తీసుకుని వెళతాయి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. మనుషులు ఏమనుకుంటున్నారు? మన హృదయములో నుంచి వచ్చినవి మనల్ని అపవిత్రపరుచును అన్నట్లుగా అనుకుంటున్నారు అందరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు పరిసయ్యుల హృదయములో నుండి వచ్చినవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి అని చెప్తున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి ఆ మాటలు మనం విన్నాం అనుకోండి, మన హృదయంలో నుంచి వస్తాయి. మన హృదయంలో నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఈ మాటల వల్ల ఇంకొకరు అపవిత్రపరచబడతారు. వారి మాటల వల్ల మనము అపవిత్రపరచబడతాం. మీరు ఆలోచించండి. ఇలా సమాజము అపవిత్రతలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఈరోజు కూడా బోధ కూడా కొన్ని తప్పులు చేసినా ఏం కాదు, పద్ధతుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇది చేయాలి. మరి బోధ విషయంలో పాపం చేసినా పర్వాలేదు అన్న బోధలు కూడా ఈరోజు సమాజంలో ఉన్నవి ప్రేమన వారలారా. పాపము నుంచి బయటికి తీసుకొని రావలసిన బోధ పాపం చేసినా పర్వాలేదన్నట్లుగా మారిపోయింది. అంటే అనేకుల మాటల వలన ఈరోజు అనేకులు అపవిత్రులైపోతున్నారు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. అలాంటి బోధలు ఏమైనా మీరు వింటున్నారా? వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఇదిగో ఇది ఇది తినొద్దు, అది తినొద్దు అంటే దీనివల్ల మీరు అపవిత్రులైపోతారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. పద్ధతులు, సిద్ధాంతాలు. కానీ వారు చెప్పే బోధ వల్ల మనం అపవిత్రులైపోతాం. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులైతే ఈరోజు బోలెడంతమంది సమాజంలో మనకు కనబడుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి తిన్నదాన్ని బట్టి అపవిత్రత కాదు, నువ్వు విన్నదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి. యూట్యూబ్లో అనేకమైన వీడియోస్ వస్తున్నాయి. ఎవరో మాట్లాడింది నువ్వు వింటున్నావు. విన్నదాన్ని బట్టి నువ్వు అపవిత్రుడైపోతున్నావు. ఎందుకు? నువ్వు విన్నదాన్ని బట్టి, నువ్వు తిన్నదాన్ని బట్టి కాదు, నువ్వు విన్నదాన్ని బట్టి ప్రేమన దేవుని పిల్లలారా. వారి హృదయంలో ఏముందో మనకు తెలియదు. పాపం చేసినా పర్వాలేదన్నట్లుగా మాట్లాడేసరికి మనం కూడా లేఖనాలలో అదే ఉందేమో అన్న భ్రమలో పడి హృదయపూర్వకంగా పాపము చేసే స్థితికి వెళ్ళిపోయి మన తప్పును ఒప్పుకోక కప్పుకొనుచు వాదిస్తాం, నాది తప్పు కాదు అని వాదించే స్థితిలోనికి వెళతాం. అలాంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రమును మంచిది కాదు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. అందుకే లేఖనాలను మాత్రమే ధ్యానిస్తుండాలి. బైబిల్ ఎక్కువగా చదువుతుండాలి ప్రేమన వారలారా. దేవా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. ఆయన నీతో కూడా మాట్లాడగలిగే సమర్థుడు ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఈ లేఖనాలను చూడండి. సందర్భోచితంగా మనం ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచనలకు అందనంతగా ఉంది. యేసు మాటలు చదివితే వెంటనే అర్థమవుతాయి అనుకుంటున్నారా? అంత చిన్న మాటల వాటిని ధ్యానించాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా ఎన్ని సంగతులు మనకు తెలియకుండా ఉన్నాయో ఆయన మాటలలో ఉంటున్న మర్మాలు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి సమాజంలో భయంకరమైన బోధలున్నవి. ఏ బోధ మీరు వింటున్నారు? నోట్లోనికి వెళ్ళేది బహిర్భూమిలో వినబడుతుంది కనుక ఎవ్వరికీ ప్రమాదము లేదు. కానీ నోటిలో నుండి వచ్చేటివి అనేక చెవుల్లో పడతాయి, అనేక హృదయాలలోనికి వెళతాయి, అనేకులు అపవిత్రులైపోతారు. గనక మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి వినువారికి మేలు కలుగునట్లుగా అనుకూల వచనమునే మనం పలకాలి. మన నోట ఏ దుర్భాష రానివ్వకూడదు. ఈరోజు దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కలిగిన మనం ఎందుకు అపవిత్రులం అయిపోతున్నామంటే విన్నదాన్ని బట్టి, చూచిన దాన్ని బట్టి. మీరు ఆలోచించండి. మనం తినేది ఆరోగ్యకరంగా లేకపోతే వెంటనే అనారోగ్యంలోనికి వెళతాం. మనం వింటున్నది బోధ ఆరోగ్యకరము కాకపోతే కూడా పాపములోనికి వెళ్ళిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఏం వింటున్నాము,
ఆ చెప్పేవారు లేఖనానుసారంగా చెబుతున్నారా లేదా గ్రహించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కొనుక్కునే వస్తువులు చాలాసార్లు చూస్తాం కదా, డ్యామేజ్ ఉందా, మనకు ఉపయోగపడుతుందా, దాని ఖరీదెంత? ఇవి జీవితాలు కదా ప్రేమన వారలారా. వాడుకుంటే కొన్నాళ్ళ తర్వాత పాడైపోయే వస్తువును కొనడానికి అంత ఆలోచించినప్పుడు మరి నిన్ను కాపాడే బోధ విషయంలో మనం ఎలా ఉండాలి? ఒకవేళ ఏం అర్థం కాలేదనుకోండి, దేవుని పాదాల మీద పడిపోతాం. నాయనా నాకు నేర్పించు, నాకు నేర్పించు, నాకు నేర్పించు. దేవుడు తప్పనిసరిగా మార్గాన్ని తెరుస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి తిన్నదాన్ని బట్టి కాదు, విన్నదాన్ని బట్టి అపవిత్రులైపోతారు, జాగ్రత్త, వారి మాటలు మీరు వినొద్దు అని శిష్యులను హెచ్చరించారు. జనసమూహమును పిలిచి కూడా అదే చెబుతున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి మన హృదయంలో దేవుడు ఉండాలి. దేవుణ్ణి కలిగిన మనము ఇదిగో ఆ మాటలే మన హృదయములో నుంచి రావాలి. మన పెదవులతో కాదు, మన హృదయముతో ఆయనను ఆరాధించాలి. అందుకే విత్తబడిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడు ఆ వాక్యమే మన నోటి గుండా వస్తుంది. కానీ వాక్యాన్ని చదవకుండా లోకంలో ఉన్నదాన్ని వింటూ చూస్తున్నాం అనుకోండి, అది మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన నోటి గుండా అవే బయటికి వస్తాయి ప్రేమన వారలారా. కాబట్టి లేఖన సమృద్ధిని మన హృదయములో కలిగి ఉంటే అవే మన నోటి నుండి బయటకు వస్తాయి. అవి సమాజాన్ని బాగు చేస్తాయి ప్రేమన వారలారా. కాబట్టి హృదయము నిండుకొనిన దానిని నోరు మాట్లాడుతుంది. మరి హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు నువ్వు? దేంతో? స్నేహితులతో కలిసి అల్లరితో కూడిన ఆటపాటలతో నింపుకుంటున్నావా? అవే నోటి గుండా వచ్చి సమాజాన్ని పాడు చేస్తాయి. సినిమాలు అశ్లీలతను గురించి మాట్లాడుతూ నీ హృదయాన్ని నింపుకుంటున్నావా? మరలా అదే మాటలు మాట్లాడుతావు. అనేకులను అపవిత్రపరచడానికి నువ్వే కారకుడవుతావు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. హృదయాంతరాలను ఎరిగిన ఆయన నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యాన్ని మాట్లాడుతుంటే సమాజం బాగుపడుతుంది ప్రేమన వారలారా. దేవుని పిల్లలుగా సమాజాన్ని బాగు చేసే మాటలు మన హృదయములో నుంచి రావాలి, మన నోటి నుంచి రావాలి. అంటే అవి మన హృదయములో ఉండాలంటే అలాంటి మంచి మాటలు మనం వినాలి ప్రేమన వారలారా. అలా చక్కగా మన హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవాలి ప్రేమన వారలారా. మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు మన హృదయంలో ఉంటే అవే మనం మాట్లాడతాం ప్రేమన వారలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితాల విషయంలో చాలా జాగ్రత్త కలిగి పరలోకానికి వైపుకు మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నాయన బలపరిచారు తండ్రి. ఏం వింటున్నామో, మా హృదయంలో ఏముంది, మా నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయని జాగ్రత్త కలిగి నాయన తండ్రి అనేకులు నిన్ను తెలుసుకొనున్నట్లుగా నాయన తండ్రి మా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకొని మా నోటి మాటల ద్వారా అనేకులను బలపరచగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులు ఆధ్యాత్మికంగా నాయన తండ్రి వర్ధిల్లున్నట్లుగా వారి జీవితాలలో నాయన మేలు కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. దీని కొరకు ప్రార్థన సహకారాన్ని అందిస్తున్న నీ పిల్లల్ని, తమ కష్టాన్ని ఇస్తున్న నీ పిల్లల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి నాయన తండ్రి. ఇదిగో నాయన ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న నీ పిల్లలను నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి స్వస్థతను అనుగ్రహించండి. ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలకు నాయన లేవనెత్తండి నాయన. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నీ పిల్లలకు నాయన శాంతి సమాధానాలను అనుగ్రహించండి. మానసికమైన వేదనలతో తాపత్రయపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి నీ వాక్యపు మనోనిబ్బరాన్ని ధైర్యాన్ని కలిగించండి.
తండ్రి, వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన నీ సంకల్ప ప్రకారంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఉద్యోగ విషయాలలో నాయన తాపత్రయపడుతున్న నీ పిల్లలకు నాయన విజయ తీరాలకు చేర్చమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.